So hey guys, welcome back to the channel Tuesday Spark. So good morning from Coimbatore. నిన్నటి నుంచి ఫుల్ వాన్లో మేము ఈషాకి నిన్న వెళ్ళినప్పుడు దాదాపు ఒక 10 to 15 కిలోమీటర్స్ మొత్తం వానే పడింది. అసలు ఛాన్స్ ఇలా మాకు ఎక్స్ప్లోర్ చేసేదానికి. మేము అందుకే ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ డిసైడ్ అయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 7 ఎంత అవుతుంది చూడండి, ఒకసారి చూపిస్తాడు క్లైమేట్ ఎట్లా ఉందో. ఫుల్ వానలు పడింది. ఇక్కడ నుంచి మాకు మా రూమ్ నుంచి ఈషా ఫౌండేషన్కి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది మాకు. ఇక్కడ నిన్న వెళ్ళాము, నిన్న ఈవినింగ్ వెళ్ళుంటే దాదాపు 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వాన స్టార్ట్ అయిపోయింది. తడుచుకుంటానే వెళ్ళిపోయినాం, తగ్గుతుందేమో అనేసి. అస్సలు తగ్గలే. మీకు ఎట్లునింది సీను నిన్న నైట్ అనేసి అన్ని ప్రీవియస్ వీడియోలోనే పెట్టేసినాను. ఇంకా మళ్ళీ దానికనే సపరేట్ వీడియో ఎందుకనేసి. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాము. ఇంకా ఈషా చూసుకునేసి మా 11కి అంతా రిటర్న్ వచ్చేసి 11కి రూమ్ చెక్అవుట్ చేసి వేరే ప్లేస్కి వెళ్దాము అనేసి అయితే ఫిక్స్ అయినాము. సో ఎక్కడికి వెళ్తాం అనేసి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో ఇది ఇప్పుడు జరిగింది. సో ఇంకా ఒకేసారి అంతా మోటో బ్లాగింగ్ వ్యూలో వెళ్తా మాట్లాడుకుందాం. సో గాయ్స్, మేమైతే ఇప్పుడు ఈషా ఫౌండేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. నిన్న అసలు మీకు ఆ ప్రీవియస్ వీడియోలోనే చూసి ఉంటాయి, అర్థమై ఉంటుంది. నిన్న అసలు ఘోరమైన వానలు, అసలు ఫుల్ వానలు. మేము అసలు ఇంకా ప్లాన్ క్యాన్సిల్ చేసేసాం నైట్. మళ్ళీ నేనే ఇంకా ఇంత దూరం వచ్చినాం కదా, వెళ్దాము ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనేసి ఇంకా మార్నింగ్ అందరినీ లేపేసి ఇప్పుడైతే వెళ్తున్నాము, స్టార్ట్ అయిపోయినాము. నైట్ నేను ఎడిటింగ్ వచ్చేసి నాది కొంచెం లేట్ అయిపోయింది. హోటల్ బయట ఇక్కడ ఉంటారు కదా మామూలు లోకల్ వాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగితే ఇక్కడ క్లైమేట్ అంతే 1 వీక్గా ఇట్లే ఉంది క్లైమేట్. అసలు ఎప్పుడు వాన పడతారో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు, అట్లుంది అన్నారు వాళ్ళైతే. నిన్నైతే మాకు మ్యాప్స్ కూడా హ్యాండ్ ఇచ్చేసింది. గూగుల్ మ్యాప్స్ ఘోరంగా హ్యాండ్ ఇచ్చింది. గూగుల్ మ్యాప్స్ ఎక్కడో సిటీలోకి తీసుకొని వెళ్ళిపోయేసి వదిలేసింది. అక్కడ చూస్తే అడ్డంగా గోడ ఉంది. ప్లస్ నేను ఇంకొకటి ఏమంటే వాన్లో తడిచి నా కెమెరా నైట్ అంతా పనే చేయలే. నేను టెన్షన్ అయిపోయినా. మార్నింగ్ లేచి నీట్గా క్లీన్ చేసి మార్నింగ్ అంతా అన్నీ సపరేట్గా రిమూవ్ చేసి పెట్టేసాను. మళ్ళీ ఇప్పుడు లేచి ఛార్జింగ్ పెట్టినా. మార్నింగ్ ఒక 5:30కి లేచి ఛార్జింగ్ పెడితే మళ్ళీ ఆన్ అయింది. అబ్బా చాలా నాయనా అనుకున్నా నేను. ఫుల్ తడిచిపోయింది. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మా రూమ్ దగ్గర నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ మొత్తం వానే, ఫుల్గా వాన పడిపోయింది. మొత్తం తడుస్తూనే ఉంది. కెమెరా కనెక్ట్ కూడా అవ్వలే. నిన్న నైట్ కనెక్ట్ చేద్దామంటే. ఇంకొకటి ఏమంటే నేను బాగా రికార్డ్ చేసిన మొత్తం నీళ్ళు అయితే మా మోకాల వరకు వచ్చినాయి నీళ్ళు. అంత హైట్ వచ్చినాయి తెలిసిన నీళ్ళు. అదంతా రికార్డ్ అవుతుందేమో అనుకున్నా. ఇక్కడ చూస్తే అసలు ఏం రికార్డ్ కాలే. మొత్తం ఎప్పుడు ఆఫ్ అయిపోయి అసలు కెమెరానే పని చేయలే నిన్న నైట్. ప్లస్ వాన్లో ఇంకా తెలిసిందే కదా డ్యూక్ చైన్ గురించి. వాన్లో తడిచిందంటే ఎట్లా సౌండ్ వస్తుందో. నేను అందుకే సేఫ్టీకి లూప్ కూడా తెచ్చుకున్నా, ఏం ప్రాబ్లం లేదు అండి. కాకపోతే ఏమంటే ఈషా ఫౌండేషన్కి వెళ్ళే దారిలో రోడ్స్ అస్సలు సరిగ్గా లేదు, చాలా ఇదిగా ఉంది. కొంచెం దూరం వెళ్తాం కదా, ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ రోడ్ అస్సలు సరలే. మేము యాక్చువల్గా చెప్పాలంటే ఈ టైంకి మా ప్లాను ఈ టైంకి వేరే ప్లేస్కి వెళ్ళాలి. 7 కంతా మనం రూమ్ చెక్అవుట్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇంకెట్లా 11 వరకు టైం ఉంది కదా, ఆ లోపల దీన్ని చూసుకొని వచ్చేద్దాము, ఇంత దూరం వస్తాం అనేసి వెళ్తాము. పర్సన్ తీసుకునేసామంటే ఇక్కడ ఎన్ఎస్కే ఇక్కడ నుంచి ఇంకా సింగిల్ లేన్ రోడే. చూడ ఇట్లే ఉంటాయి ఇంక రోడ్డు. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ. మేము అదే ఆలోచిస్తున్నాం, ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా వెళ్ళేసి ట్రాఫిక్ దాటుకొని వచ్చేయాలా. ఎందుకంటే ట్రాఫిక్లో ఇరుక్కున్నాం అనుకో. నిన్న నైట్ ఇరుక్కున్నాము, దాదాపు 1 అవర్ ఇరుక్కునేసాం ట్రాఫిక్లోనే. గైస్ మనమైతే ఇక్కడ దగ్గరకు వచ్చేసినాము.
నేను మంచి ఫస్ట్ అయితే మీరు సినిమాటిక్ షాట్స్ చూసేయండి. ఏమన్నా వ్యూ అసలు సూపర్గా ఉంది వ్యూ. ఆ కొండల నుంచి చూడండి మంచు ఎట్లా పోతుందో. అబ్బా వచ్చేసినాం. బా ఎంతసేపు వస్తామన్నాం తెలిసిన ఈ ప్లేస్కి వచ్చాయనికి. అబ్బా సూపర్ ఉంది అసలు. ఒకేసారి నార్మల్ బ్లాగ్లో కలుసుకుందాం. సో గైస్ మేమైతే వచ్చేసినాము. బైక్స్ అక్కడ పెట్టేసినాము. లోపల అలో లేదు. హెల్మెట్స్ కూడా అక్కడే పెట్టేసినాము. ఇక్కడ చూడండి వ్యూ ఫుల్ మంచు సూపర్గా ఉంది అసలు. చూడండి మొత్తము అసలు సూపర్గా ఉంది లొకేషన్. ఇక్కడ మాత్రము బా మొత్తం కొండలు, చుట్టూ కొండలు. ఏమన్నా వ్యూనా. ఇంకా మేము దగ్గరికి వెళ్తాము. ఇంకా దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా నీట్గా చూపిస్తా. బా వర్త్ అనిపించింది మాకు. దాదాపు ఒక 40 కిలోమీటర్స్ మాకు గూగుల్ టైమ్స్లో ఒక 1 hour 10 minutes చూపించింది. సో అంటే 1 hourలో వచ్చినాము ఇక్కడికి. సేనా లైట్స్ కానీ వచ్చేసి ఉంటే చూసి ఉంటే ఫుల్ సాటిస్ఫై. చూడండి ఓం నమః శివాయ. బా ఏమన్నా వ్యూ అసలు. కింద ఏదో గుడి ఉంది. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ కొన్ని సినిమాటిక్ షాట్స్ చూడండి. ఇది మంచిగా వచ్చినాయి. ఏదో ట్రై చేసిన ఒకసారి. ఫస్ట్ సినిమాటిక్ షాట్స్ చూడండి. ఇది వచ్చేసి వెనకాల నుంచి వ్యూ. ఇది నిజంగా నేనైతే నిన్న ఫుల్ డిసప్పాయింటెడ్. చూస్తాను అనుకోలే. ఇంకా అదే పనిగా తెల్లారలేసి వచ్చినాం. ఫుల్ సాటిస్ఫై. చాలు. వా చుట్టూ కూడా కొండలు సూపర్గా ఉన్నాయి అసలు. చూడండి వా చేయబడతాను ఒక సెకండ్. మీరు చూడండి ఏమన్నా. మీకు ఇంకా ఇట్లా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా. క్లౌడ్స్ చూడండి. ఆడ టచ్ అవుతున్నట్టు తెలుస్తాను చూడండి. చినుకులు కూడా స్టార్ట్ అవుతాయి మెల్లిగా. బా ఇక్కడ నుంచి చూడండి మూన్ కనిపిస్తుంది. అట్లనే పూర్ణ స్టైల్ ఎట్లుందో కమెంట్ చేయండి. సో గాయస్ ఫైనల్గా మేమైతే దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇంకా వెళ్తాము. ఇట్లా ఊరికే మీకు పూర్ణ వాళ్ళిద్దరు అట్లా వెళ్తున్నారు. నేను జస్ట్ మీకు చూపిద్దాము అనేసి అయితే ఇట్లా వెళ్తానా. అక్కడ సూపర్గా ఉంది అసలు చెట్లు చుట్టూ. మేమేమంటే అక్కడ ఆ లాస్ట్లో అక్కడ బైక్ పెట్టేసి ఒక ఫోటో తీసుకున్నాము. బొమ్మ అక్కడి నుంచి కూడా బాగా కనిపిస్తుంది. మాకు ఒక్క ఫోటో అక్కడ కానీ పర్మిషన్ ఇచ్చినా అంటే చాలు సూపర్గా వస్తాయి అసలు ఫోటోలు. మాకు ఇక్కడ సూపర్గా వస్తున్నాయి అసలు ఫోటోలు మాత్రము ఎక్సలెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయేమో. మీకు నేను 4K లెన్స్లో మీ ఇట్లా బ్రైట్నెస్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. నేను అందుకే సినిమాటిక్ షాట్స్ వాడింది. నా 4K దీంతో ఏమైందంటే బొమ్మ కొంచెం డార్క్ అయిపోతుంది, సరిగా కనిపించలేదు. అందుకే సినిమాటిక్ షాట్స్ కూడా వేసిన. సో ఎట్లయితే ఒకసారి కమెంట్ చేయండి. సినిమాటిక్ షాట్స్ అంతా కూడా ఇక్కడ మంచి చూపిస్తాను మీకు ఒకసారి.
అసలు ఏమున్నాయో తెలిసిన ఇట్లా లొకేషన్లో. ఇక్కడంతా బండ్లు పెట్టామంటే సూపర్గా దిగచ్చు రీల్స్ చూడండి. కాకపోతే వాన పడింది చూడండి. ఏమన్నా అసలు వ్యూ ఇది. ఆడ చూడండి అట్లే టచ్ అవుతుంది క్లౌడ్స్ కొండల్ని. బా 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 ఎక్సలెంట్ వ్యూ అసలు. అస్సలు మేమైతే నిన్న ఫుల్ ఇదైపోయినాం, క్యాన్సిల్ అయిపోయింది ఎట్లా, ఈరోజు వేరే ప్లాన్ ఉంది కదా అనేసి. ఇంకా ఏదైతే అవ్వని, ఎంత దూరం వచ్చినాము చూసే వెళ్ళాలనేసి వచ్చినాము. డిఫరెన్స్ కనుక్కోవచ్చు మీరు. ఇది చూడండి, ఇది కదా సౌండ్ సూపర్గా వచ్చింది కదా. నేను అందుకే ఏం మాట్లాడలే. కార్లో టిఫిన్ తినేసి రూమ్ ఫస్ట్ చెక్అవుట్ చేసేయాలా. చెక్అవుట్ చేసి నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలా. యాక్చువల్గా మేము ఈ టైంకి అంతా వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఉండాలి, మేము అనుకున్న ప్లేస్కి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా కానీ మీకు. బట్ చెప్పినా కదా, నిన్న వాన వల్ల అన్నీ లేట్ అయ్యి అంతా ఇదయింది. పోనీలేండి, నాకైతే నిజం చెప్తానా ఫుల్ 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 సాటిస్ఫై. ఫైనల్గా ఒకసారి మీకు చూపించేసి అవుట్రో చెప్పేస్తా. నిజంగా ఏమన్నా ప్లేస్ అబ్బా ఇది. సో ఈ రైడ్లో మాత్రం ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ అయిపోతుంది, పక్కా షూర్ అది. సో గైస్ అది ఇంకా దగ్గరకు వచ్చేసినాం. బైక్స్ కూడా అక్కడే ఉన్నాయి, హెల్మెట్ కూడా బైక్స్లోనే పెట్టేసిన. ఒకవేళ వీలైతే ట్రై చేస్తాం అక్కడ పెట్టి ఫోటో తీసేదానికి, పర్మిషన్ అడుగుతాం. ఒకవేళ ఇవ్వలేదంటే ఇంకేం చేయలేము. సో గైస్ అది వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.